Hi students and parents, this is me Ravi Kumar sir from Dhahavira Academy. CSAP 2025 రౌండ్ 2 కట్ ఆఫ్ ఎన్ఐటి వరంగల్లో ఏ విధంగా ఉందో ఒకసారి హోమ్ స్టేట్ చూద్దాం. హోమ్ స్టేట్కి ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే, తెలంగాణ స్టూడెంట్స్ కానీ బాయ్స్ గర్ల్స్ మాత్రమే ఎలిజిబుల్. తెలంగాణలో ఎవరైతే మరి ఇక్కడ హోమ్ స్టేట్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీగా హోమ్ స్టేట్ కోటా ఉంది. దీనికి సంబంధించి మనకి రౌండ్ 1లో చూసాం. రౌండ్ 1లో సిఎస్సి బ్రాంచ్, అదర్ బ్రాంచెస్ ఉండేవి, కానీ ఈసీఈ బ్రాంచ్ ఎక్కువ ఉండే. రౌండ్ 1లో ఈసీఈ ఉంది, విఎల్ఎస్ఐ, ఏసీ నార్మల్ కానీ ఇక్కడ చూసినట్టయితే మరి హోమ్ స్టేట్ కోటా మరి సెకండ్ రౌండ్కి వచ్చేసరికి అంటే తగ్గిపోతుంది. ఈసీఈ వచ్చినోడు ఇంకా ఫ్రీజ్ చేసేసుకుంటాడమ్మ. ఇక్కడ 12,550కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉండటం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి ఓపెన్లో 18,000, సివిల్ ఇంజనీరింగ్ 31,000, మెటలర్జీ 38,000. అంటే లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఏమీ అంత మంచి బ్రాంచెస్ అయితే ఉండవు, ఎందుకంటే స్టూడెంట్స్ అక్కడ స్టిక్ అయిపోతున్నారు. చూడండి, ఇక్కడ బయోటెక్ ఇలాంటి బ్రాంచెసే ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్ ఉంటుంది, మరి అదేవిధంగా ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంటుంది. ఎంఎస్సి కెమిస్ట్రీ 5 years 77,000, 92,000. ఇక్కడ పెద్దగా చెప్పుకోదగిన బ్రాంచెస్ ఏమీ ఉండవు, ఎందుకంటే హోమ్ స్టేట్ కోటాలో తెలంగాణ వాళ్ళు ఈసీ అయినా విఎల్ఎస్సి అయినా, ఇక్కడ సిఎస్సి ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ ఉంది, నార్మల్ సిఎస్సి ఉంది, కోర్ సిఎస్సి వాళ్ళు చూసారా, ఈసీ లేదు, సిఎస్సి లేవు. ఇది 92,000 దాకా వచ్చింది, 12,550 త్రిబుల్ వరకు చూసినట్టయితే. ఇక సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి చాలా తక్కువ సీట్స్ మిగిలిపోయినాయమ్మా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో చూడండి, అసలు సెకండ్ రౌండ్ అయ్యేసరికి ఏమీ మిగల, నో వేకెన్సీ. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్లో 21,000 ఉంది, 44,000 హోమ్ స్టేట్ ఉంది, బయోటెక్ ఉంది 56, మ్యాథమెటిక్స్ ఎంఎస్సి ఉంది, కెమిస్ట్రీ ఉంది 1,86,000కి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి. ఇది మాత్రము మరి ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత చాలా మిగిలినవి. ఇక సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఎక్కడికక్కడ స్టిక్ అయిపోతారు స్టూడెంట్స్ అందరూ. సార్ ఓబీసీ ఎన్సీల విషయానికి వస్తే మన మిగిలినవి అంటే ఇక్కడ కూడా పెద్దగా మార్పు ఏమి లేదు, అందరూ మెకానికలే. లాస్ట్ మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది 30,000కు ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 39,000కు వచ్చేసింది, బయోటెక్ 61 వచ్చిందమ్మా. ఆల్రెడీ స్టూడెంట్స్కి అసలు ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్కి నేను వీడియో చేసినప్పుడు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. థర్డ్ ఫేజ్కి ఇవి మాత్రమే. ఈ థర్డ్ ఫేజ్ కూడా అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్కి ఇవి కూడా ఉండవని అనిపిస్తుంది. ఇది సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. ఎన్ఐటి వరంగల్లో మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ 89,000, ఎన్ఐటి వరంగల్ 127,000కి వచ్చేసింది. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఎస్సీ చూసినట్టయితే మనకి కట్ ఆఫ్ ఈ విధంగా అసలు సీట్లు లేవు. ఇక వరంగల్లో ఇక చూడండి, ఎస్సీ స్టూడెంట్ హోమ్ స్టేట్ కెమికల్ ఇంజనీరింగ్ 124,216 అయిపోయింది. ఇక ఎన్ఐటి వరంగల్లో ఎస్సీ స్టూడెంట్స్కి థర్డ్ రౌండ్ లేవమ్మ, గుర్తుపెట్టుకోండి. నో సీట్స్ ఇన్ థర్డ్ రౌండ్. అసలు థర్డ్ రౌండ్కి మనకి సీట్ కూడా ఎంటీ వచ్చేస్తుంది. చూడండి మీరు, థర్డ్ రౌండ్ ఏమీ లేవు. ఎస్టీ చూసినట్టయితే ఇక్కడ ఎస్టీ చూద్దాం, ఎస్టీకి కూడా ఏమీ ఉండవు. ఇక ఎస్టీకి అయితే లేదు, అసలు ఇక స్టోరీ లేదు. ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ అసలు ఏం మిగలలేదు, అందుకని మనకు ఆప్షన్ కూడా రావట్లేదు. మరి అదేవిధంగా అదర్ స్టేట్ చూద్దాం. మరి అదర్ స్టేట్ చూసినట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఓపెన్లో 9,800కి వచ్చేసింది. ఎలక్ట్రికల్ త్రిబుల్ ఐకి ఏమి లేవు సెకండ్ ఫేజ్ అయిన తర్వాత. ఇక థర్డ్ ఫేజ్కి ఏమి ఉండవు, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి సీట్లు ఎన్ఐటి వరంగల్లో. మరి ఓపెన్లో 16,000కి వచ్చేసింది, ఎన్ఐటి వరంగల్ 26,000, ఎన్ఐటి వరంగల్ సివిల్ ఇంజనీరింగ్ 28,000, ఫిజిక్స్ అయితే 28,867, మెకానికల్ ఇంజనీరింగ్ 29,000, మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ 29,588. అది స్టూడెంట్స్. మరి ఎన్ఐటి వరంగల్లో మెటలర్జికల్ 31,748, ఎన్ఐటి వరంగల్ బయోటెక్ 35,807, ఎన్ఐటి వరంగల్లో ఫిజిక్స్ 54,400, కెమిస్ట్రీ. ఈ విధంగా అయితే మరి ఉంది డేటా. ఈడబ్ల్యూఎస్లో కూడా పెద్దగా ఏమీ ఎన్ఐటి వరంగల్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో కూడా చూడండి, ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్లో చూసినట్టయితే ఇక్కడ కూడా త్రిబుల్ 14,000, మెటలర్జికల్ మెకానికల్ 25,000, సివిల్ ఇంజనీరింగ్ 30,000, మెకానికల్ 30,000, మెటలర్జికల్ 36, బయోటెక్ 45. మరి ఓబీసీ వాళ్ళకి కూడా చూసినట్టయితే పెద్దగా మార్పు ఏం లేదు. చూసినట్టయితే 45,000 బయోటెక్, ఓబీసీ స్టూడెంట్స్ 45,
7000 మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లక్కీ పర్సన్. ఇలా కొద్దిగా లక్ అనుకోవచ్చు మనం. సెకండ్ ఫేజ్లో ఈ స్టూడెంట్కి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 7000 అంటే ఇతను మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇక్కడ వేకెన్సీ వచ్చేసింది, ఇతను లక్ అనుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ 27,000, సివిల్ ఇంజనీరింగ్ 34,000, మ్యాథమెటిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ 39,000, బయోటెక్ 45,000, 66,445, ఫిజిక్స్ బయోటెక్ 71,500, మ్యాథమెటిక్స్ ఫిమేల్లో 83,000, ఇంటిగ్రేటెడ్ NIT వరంగల్లో ఈ విధంగా డేటా ఉంది. ఎస్సీ స్టూడెంట్ కూడా అసలు ఇక్కడ ఉండారో లేదో చూద్దాం. అక్కడ హోమ్ స్టేట్లో ఎస్సీలు అసలు లేరు, ఇక్కడ ఉన్నారు. హోమ్ స్టేట్లో అదర్ స్టేట్లో ఎస్సీ స్టూడెంట్ ఈసీఈ ఉందాం. ఇక్కడ లక్కీగా సెకండ్ ఫేజ్లో ఈసీఈ వచ్చేసింది ఎవరికో, ఎలక్ట్రానిసిటీ. కంగ్రాచులేషన్ చెప్తున్నాను. విఎల్ఎస్ఐ ఈసీఈ విఎల్ఎస్ఐ 55,000కి వచ్చింది. కెమికల్ ఇంజనీరింగు 1,00,000కి వచ్చింది ఎస్సీకి. మెటలర్జికల్ 1,24,000, మెటలర్జికల్ 1,40,000. హోమ్ స్టేట్లో అసలు దొరకవు, ఎందుకంటే వాళ్ళు హోమ్ స్టేట్లో తెలంగాణ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి దొరికే ఛాన్స్ చాలా తక్కువ. మరి అదే చూసిన అసలు ఎస్టీకి అసలు లేవు ఇక్కడ. హోమ్ స్టేట్లోనూ మరి ఇక్కడ కూడా లేవు. హోమ్ స్టేట్లోనూ నో వేకెన్సీ ఫర్ ఎస్టీకి సెకండ్ ఫేజ్లో అసలు లేవు, సీట్లు లేవు హోమ్ స్టేట్లో. మరి అదర్ స్టేట్లో కూడా లేవు. ఇది స్టూడెంట్స్ మరి మన దగ్గర ఉన్న సమాచారం. వరంగల్లో కట్ ఆఫ్ రౌండ్ 2 కట్ ఆఫ్. ఇక రౌండ్ 3 కట్ ఆఫ్ అయితే పెద్దగా ఉండే అవకాశం అయితే కనిపించలేదు. ఆల్ ది బెస్ట్. మరి JEE 2026 ఎవరికైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. NIT వరంగల్లో సీట్ కొట్టాలి అనే ఒక ఉత్సాహం ఉంటే మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.